హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం అద్భుతమైన మటన్ బిర్యానీ అయితే రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా సాఫ్ట్గా వస్తుందండి మటన్ అయితే. మన రెసిపీ అయితే ఫాలో అవ్వండి. ఎంత సాఫ్ట్గా వస్తుందంటే మటన్ అంత సాఫ్ట్గా వస్తుంది. చాలా అద్భుతమైన టేస్ట్. మనమైతే ఈ ఈవెంట్ కోసం మనం చేసాము. ఒక 5 kg మటన్ వేసాం మనం. చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఒకసారి మన రెసిపీ అయితే మీరు ఫాలో అవ్వండి. క్లయింట్ అయితే చాలా మెచ్చుకున్నాడు ఈ మటన్ బిర్యానీ. చాలా అద్భుతంగా ఉందండి. షెఫ్ అయితే ఎక్సలెంట్గా చేశాడు. మీ షెఫ్ సూపర్గా ఉందని చెప్పాడు. అయితే మనం 5 kg మటన్ తీసుకుందాం. 60 grams సైజ్ అండి అది మటన్. నెంబర్ 1 మటన్ అది. కిలో అయితే 800 రూపీస్ అది. ఒక 20 గ్రీన్ చిల్లీ వేసుకుందాం. అండ్ ఒక 40 grams పసుపు, 200 grams ధనియా పౌడర్ అండి, కొరియండర్ పౌడర్ వేసుకోవాలి. అండ్ 200 grams రెడ్ చిల్లీ పౌడరు. మంచి ఘాటు కారం ఉన్నది వేసుకోండి. మంచిగా మటన్కి ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కూడా. పప్పాయను ఒక 15 గ్రీన్ చిల్లీ వేసుకొని పేస్ట్ కొట్టుకోవాలి. రా పప్పాయ, పచ్చి పప్పాయ. ఎందుకంటే మటన్కి చాలా సాఫ్ట్గా మ్యారినేట్ చేస్తుంది. చాలా అద్భుతంగా, చాలా తక్కువ టైంలో మంచిగా మ్యారినేట్ అవుద్ది అనమాట. గరం మసాలా ఒక 40 grams వేసుకోండి. సాల్ట్ ఒక 200 grams వేయండి. అండ్ కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసి ఒక 4 బంచులు కట్ చేసుకొని మిక్స్ చేసుకొని సగం వాటర్లో వేసుకోవడానికి ఉంచుకోండి, సగం ఇందులో వేసేసేయండి. మంచిగా మిక్సప్ చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 300 grams వేయండి. 300 grams వేసాక మా బ్రౌన్ ఆనియన్ ఉంటాయి కదండి, మన ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బ్రౌన్గా క్రంచీగా ఉంటాయి, అవి వేసుకోవాలంటే బిర్యానీకి అయితే సీక్రెట్ రెసిపీ అయితే యాక్చువల్లీ కంపల్సరీ బిర్యానీలో మనం కంపల్సరీ బ్రౌన్ ఆనియన్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అదే బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది, అదే ఆయిల్ వేయండి మటన్లో. ఇంకా ఆ ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీస్కి మసాలా అంటుకోవాలండి మంచిగా. ఎంత ఒక 10 minutes మంచిగా కలపండి. ఓకే, వీడియోలో అయితే చూపించలేండి 10 minutes వెళ్ళగలే అనుకొని. ఓకే, మంచి మిక్సప్ చేయండి. మిక్సప్ ఎంత మిక్స్ చేస్తే అంత మంచిది మటన్కి. ఎందుకంటే అది మసాలా ఘాటును లాక్కోవాలి ప్రతి ఒక్క పీస్ కూడా. ఓకే, ఇలా కలిపేసి కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత మనకి పెరుగు యాడ్ చేసుకోండి. కర్డ్ కూడా. ఓకే, కర్డ్ ఒక 2 నుంచి 3 లీటర్ మధ్యన వేయండి. ఓకే, 2 లీటర్ వేస్తే సరిపోతుంది మనకి 5 kg కంటే. కర్డ్ వేసుకొని మళ్ళీ మంచిగా కలపండి. మిక్సప్ అయితే మంచిగా చేయాలండి. మసాలా ఒక దగ్గర ఉండిపోకూడదు. ఆల్ ఏరియా ప్రతి ఒక్క పీస్కి టచ్ అవ్వాలన్నమాట. అలా ఉండాలి మసాలా అయితే. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఒక సైడ్ పెట్టుకోవాలండి. ఒక 2 hours మినిమం. మటన్ అయితే 8 hours ఉంచాలంటారు, కానీ మనం పప్పాయ పేస్ట్ వేసాం కదా, ఒక 2 to 3 hoursకి మన 24 hours ఉంచితే మటన్ కల్పించితే ఎలా ఉంటుంది మ్యారినేషన్, అలా అయిపోతుంది. పప్పాయ వేస్తే మాత్రం సాఫ్ట్గా వస్తుంది. వాటర్ పెట్టుకోండి. వాటర్ పెట్టుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి వాటర్లోను. అంటే సాల్ట్ అండి, సాల్ట్ ఒక 1/2 kg వేయండి. జీలకర్ర కొంచెం వేసుకోండి, ఒక 15 to 20 grams. కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసుకోండి. 2 కలిపిని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి 2 కలిపి వేయండి. బ్రౌన్ ఆనియన్ వేసుకోండి. ఇందులో కూడా బ్రౌన్ ఆనియన్ వేయండి. హోల్ గరం మసాలా అండి, హోల్ గరం మసాలా, స్టార్ నైస్, యాలకులు, చిన్నమాన్ స్టిక్, లవంగాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోండి. ఒక్కొక్కటి ఒక 10 to 15 grams ఈచ్. మంచిగా వాటర్లో వేసేసుకోండి. వాటర్లో వేసుకొని ఎలైచీ అండి, ఎలైచీ ఒక 20 to 30 పీస్ వేయండి. మంచిగా బాయిల్ చేయాలండి వాటర్ని అయితే. మంచిగా కొద్దిగా అంటే ఒకేసారి బాయిలింగ్ వచ్చినట్టు తీకండి. బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకోండి. వేసుకొని రైస్ వేసేయండి. రైస్ వేసిన 50% కుక్ అవ్వాలండి రైస్. 50% కుక్ అయిన తర్వాత మనం మటన్ ఒక 50% కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన మీద 50% అయిన రైస్ వేసేసుకోవాలి.
కింద అయితే 40 to 50% కుక్ అయి వేయాలి. పైన అలా 50% కానీ క్లోజ్ చేసేయాలండి రైస్ ఎప్పుడు కూడా. మరి ఎక్కువ కుక్ అయితే మనకి కొల్లాగా రైస్ రాదు, అంటుకుంటుంది, ముద్ద అయిపోతుంది. ఎప్పుడు కూడా బిర్యానీకి ఒక 40 to 50% రైస్ కుక్ అయితే సరిపోతుంది. మిగతాది మటన్తో పాటు దమ్ ఇస్తాం కాబట్టి అయితే సరిపోతుంది మనకి. రైస్ అయితే వేసేస్తాం మనం. చూడండి కొంచెం రెడ్ కలర్ అండి, రెడ్ కలర్ వేస్తారు మటన్ బిర్యానీకి మన హైదరాబాద్ స్టైల్లో. ఓకే, బ్రౌన్ ఆనియన్ వేసుకొని పుదీనా కొత్తిమీర పైనుంచి వేసేసేయాలి. తర్వాత నెయ్యి అయితే పైనుంచి మంచిగా వేయాలి. నెయ్యి అయితే మంచిగా వేసుకోవాలండి మటన్ బిర్యానీకి. రైస్ అయితే ఆ ఫ్లేవర్ రావాలి కంపల్సరీ. డాల్డాతో ఏమి వేయకండి. స్వీట్ టేస్ట్ కావాలంటే మనం కంపల్సరీ గీ వేయాలి, నెయ్యి అయితే మాత్రం. మనకి ఆ తర్వాత ఒక 20 minutes మనం కుక్ చేసుకోవాలండి బిర్యానీని. దమ్ ఇచ్చుకోవాలి. 20 minutes అయితే ఇచ్చుకోవాలి మినిమము. ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టండి, 10 minutes స్లో ఫ్లేమ్లో పెట్టండి. మనకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా. కింద వాటర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. చూడండి ఎంత కొల్లాగా వచ్చింది బిర్యానీ. పీసులు కూడా ఇడిపోయి రైస్ కొల్లాగా ఉంది. అది పర్ఫెక్ట్ పీస్ బిర్యానీ అంటే ఇదేనండి యాక్చువల్లీ. ఓకే, రైస్ అంటుకోకూడదు, పీస్ విడిపోయి మంచిగా. విడిపోవడం అంటే పీస్ కొల్లాగా ఉండి పీస్ కనబడాలి బోన్తో పాటు. ఇలా నొక్కితే మాత్రం మెల్ట్ అయిపోవాలి పీస్, అలా ఉండాలి. కానీ పీస్లా ఉండాలి, అలా ఉండాలి ఎప్పుడు కూడా బిర్యానీ. ఓకే, చాలా అద్భుతంగా ఉందండి. మనం ఈవెంట్లో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు క్లయింట్ అయితే. మనమైతే సెపరేట్గా తీసుకుంటున్నాము. ఈవెంట్లో అయితే అయిపోయింది. చూడండి బిర్యానీ మొత్తం అయిపోయింది. లాస్ట్ తినడానికి తీసుకుంటున్నాను నేను ఈవెంట్ అయిపోయాక. చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఓకే, ఈ రెసిపీ అయితే మీరు ఫాలో అవ్వండి కంపల్సరీ. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వీడియోలు అయితే పెడతాను. థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ అయితే నెక్స్ట్ వచ్చే సండే అయితే ఫాలో అవ్వండి. ఓకే, నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది మటన్, అలా ఉంది రెసిపీ. థ్యాంక్ యూ.